నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు జూలై 13, 2026. ఈరోజు కువైట్లో అలాగే ఖత్తర్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటగా కువైట్‌లో అప్డేట్స్ గనుక చూసుకుంటే, ఖత్తర్ మాజీ అమీర్ షేక్ అయిన అహ్మద్ బిన్ ఖలీఫా అల్ అల్తానీ మృతి పట్ల సంతాపం తెలియజేయడానికి కువైట్ అమీర్ ప్రతినిధిగా కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్ ఖాలిద్ అల్ అహ్మద్ అల్ సబా గారి నేతృత్వంలో ప్రతినిధి బృందం ఖత్తర్‌కైతే చేరుకుంది. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, కువైట్ పై ఇరాన్ ఈ రోజు మరోసారి డ్రోన్లతో మిసైళ్లతో దాడి చేసింది. కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయి ఈ డ్రోన్లను మిసైళ్లను విజయవంతంగా గాల్లోనే పేల్చేయడం అయితే జరిగింది. నిన్న ఇరాన్ కువైట్ పై చేసిన దాడుల్లో ఒకరు గాయపడినట్టు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే అధికారికంగా ప్రకటించింది. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, కువైట్ లో ప్రైవేట్ కారును ట్యాక్సీలాగా వాడుతూ ప్రయాణికుల దగ్గర డబ్బులు తీసుకుంటున్న ముగ్గురు ప్రవాసుల్ని కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే పట్టుకున్నారు. జూలై 12న కువైట్ లో వేర్వేరు చోట్ల తనిఖీలు నిర్వహించి ఈ ముగ్గురు ప్రవాసులను పట్టుకొని వీళ్లను కువైట్ ట్రాఫిక్ డిటెన్షన్ సెంటర్ కి అయితే తరలించడం జరిగింది. కువైట్ లో ప్రైవేట్ కార్లను ట్యాక్సీలాగా వాడుతూ ప్రయాణికుల దగ్గర డబ్బులు తీసుకోవడం చట్టరీత్యా నేరం. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారిపై కఠినమైన చర్యలు తప్పవని చెప్పేసి మరోసారి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే హెచ్చరించింది. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లో కార్ రేస్ కాస్త కిడ్నాప్ ఘటనగా అయితే మారింది. అల్ సలామీ రోడ్ లో జరిగిన కార్ రేస్ లో 16 సంవత్సరాల పిల్లవాడైతే గెలిచాడు. తర్వాత ఓడిపోయిన వ్యక్తి మరో వ్యక్తితో కలిసి ఆ పిల్లవాడిని అడ్డగించి బలవంతంగా కారులో అయితే తీసుకెళ్లడం జరిగింది. తర్వాత కొద్దిసేపటికి ఆ పిల్లవాడిని విడిచిపెట్టారు. ఈ సంఘటనపై పిల్లవాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి వీరిద్దరిని పట్టుకోవడం కోసం దర్యాప్తు అయితే ప్రారంభించారు. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, కువైట్ లో ప్రవాసులకు ఒక ముఖ్యమైన అలర్ట్ వచ్చింది. కువైట్ అధికారులు 325 మంది రెసిడెన్షియల్ అడ్రస్లను అయితే తొలగించారు. ఈ లిస్టులో మీ పేరు గనుక ఉంటే 30 రోజుల లోపల మీ అడ్రస్ అయితే అప్డేట్ చేయాలి. లేదంటే 100 దినార్ల వరకు జరిమానా పడే అవకాశం ఉంది. అందుకే మీ సివిల్ ఐడీలో అడ్రస్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో వెంటనే చెక్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, కువైట్ లో భారతీయుడికి మరణశిక్ష ఖరారు. కుటుంబ వివాదాల తర్వాత కువైట్ లో నిందితుడు సుత్తితో భార్యను దాడి చేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని సలామీ ఎడారిలో పడేసి నేరాన్ని దాచేందుకైతే ప్రయత్నించాడు. తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు అతనికి మరణశిక్ష అయితే విధించింది. ఇప్పుడు అతను మళ్ళీ అప్పీల్ కోర్టులో అప్పీల్ చేయగా అప్పీల్ కోర్టు కూడా మరణశిక్షను సమర్థిస్తూ తీర్పునైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లో అలాగే వదిలేసిన వాహనాలపై కువైట్ మున్సిపాలిటీ భారీ చర్యలైతే తీసుకుంది. అహ్మదీ ప్రాంతంలో 257 పాత వాహనాలను అయితే తొలగించగా 211 కేసులనైతే నమోదు చేశారు. అధికారులు చెప్తున్న ప్రకారం రోడ్డు పరిశుభ్రత, ప్రజా భద్రత కోసం ఇలాంటి తనిఖీలు కొనసాగించి అలాగే వదిలేసిన వాహనాలని తొలగిస్తామని చెప్పేసి అధికారులు హెచ్చరించడం జరిగింది. కాబట్టి మీకు అనుమతి లేని చోట కార్లైతే పార్కు చేయొద్దు, లేదంటే మీ వాహనాలను కూడా తొలగించే అవకాశం అయితే ఉంది. తర్వాత ఖత్తర్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఖత్తర్ మాజీ అమీర్ షేక్ అయిన అహ్మద్ బిన్ ఖలీఫా అల్ అల్తానీ అంత్యక్రియలు నిన్న మగరిబ్ నమాజ్ తర్వాత అధికారికంగా పూర్తయ్యాయి. ప్రార్థనలో ఖత్తర్ అమీర్ షేక్ అయిన తమీమ్ బిన్ అహ్మద్ అల్ అల్తానీతో పాటు రాజకుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు మరియు వేలాది ప్రజలైతే పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 4 రోజుల పాటు సంతాప దినాలనైతే ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులైతే ఇచ్చారు. ప్రపంచ నాయకులు కూడా ఆయన మరణంపై సంతాపం అయితే వ్యక్తం చేశారు. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే, ఖత్తర్ మాజీ అమీర్ షేక్ అయిన అహ్మద్ బిన్ ఖలీఫా అల్ అల్తానీ మరణానికి గౌరవంగా కువైట్, బహ్రెయిన్, యుఏఈ, జోర్డాన్ దేశాలు 4 రోజుల పాటు సంతాప దినాలైతే ప్రకటించాయి. ఇంకలాగే ఖత్తర్ లో లూసియల్ స్ట్రీట్ ని జూలై 12 నుంచి జూలై 19 వరకు తాత్కాలికంగా మూసివేయడం అయితే జరిగింది. ఎవరైనా ఆ రూట్లలో వెళ్తుంటే వేరే రూట్లకైతే ప్లాన్ చేసుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్ లో అలాగే ఖత్తర్ లో ఉన్న అప్డేట్స్. మీకు గనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో లైక్ చేసి వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు ఖత్తర్ మరియు కువైట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం.